హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు, అన్ని రంగాల కార్మికులు స్వచ్ఛందంగా బంద్ను జయప్రదం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించండి, ప్రభుత్వ రంగాన్ని కాపాడండి అని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ మరియు షాయంపేట మండల కార్యదర్శి మామిడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కేవీపీఎస్ కుమార్ మాట్లాడారు. 4 కోట్లగానే విభజించే పరిస్థితి కూడా ఉంది. అలాగే రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి పార్లమెంటులో మెజార్టీ బలం ఉందని చెప్పేసి అని రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఢిల్లీ నడిఒడ్డు మీద 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అదే రకంగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి సంవత్సరానికి గత 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి చెప్పిన మోడీ గారు ఇప్పటి వరకు కూడా ఏ పరిస్థితి కూడా చక్కని పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒక గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పని ఆహారం పథకం కింద పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతనం కల్పించాలి, కూలీ వేతనం పెంచాలి అని చెప్పేసి అనేది ఒక ఏకైక లక్ష్యంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క షాయంపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న కార్మికులందరి యొక్క బంద్కు సహకరించాలి, వ్యాపార వర్గం సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగం కానీ మిగతా మేధావులందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఈ యొక్క భారత్ బంద్ని దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరడం అనేది జరుగుతూ ఉంది. నా పేరు మంద సంపత్, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. జయప్రదం చేయండి రేపు జరిగే గ్రామీణ భారత్ బంద్ను.